దర్శకుడు మోహన్ జీ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ద్రౌపది 2 అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశపు రాజకీయ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా భారీ బడ్జెట్తో బహుభాష చిత్రంగా రూపొందించారు. సెన్సార్ ప్రక్రియలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యుఏ సర్టిఫికేట్ను పొందడంతో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న చిరాగ్ జానీ పవర్ఫుల్ విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని చిత్ర బృందం చెబుతుంది. మహమ్మద్ బిన్ తగక్ ప్రాంతాల్లో చిరాగ్ నటన ప్రత్యేకంగా నిలుస్తుందని దర్శకుడు మోహన్ జీ తెలిపారు. ఈ పాత్రను కేవలం దుష్టుడిగా కాకుండా తన నిర్ణయాల వల్ల తానే చిక్కుల్లో పడే పాలకుడిగా చూపించానని చెప్పారు. చరిత్రలో తుగ్లక్ను తెలివైన మూర్ఖుడిగా అభివర్ణిస్తారని, అలాంటి పాత్రను తెరపై నమ్మకంగా చూపించడం చాలా సవాళ్లతో కూడుకున్నదని ఆయన అన్నారు. లుక్లో గంభీరత, ఆలోచనల్లో మేధస్సు, నిర్ణయాల్లో గందరగోళం వంటి విభిన్న కోణాలను చిరాగ్ జానీ సమతుల్యంగా ప్రదర్శించారని దర్శకుడు ప్రశంసించారు. పాత్రల్లో పూర్తిగా లీనమై అన్ని రకాల భావోద్వేగాలను అద్భుతంగా పలికించారని, ఈ విలన్ క్యారెక్టర్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని తెలిపారు. ద్రౌపది 2లో హీరోగా రిచర్డ్ రిషి, హీరోయిన్గా రక్షణ ఇందుసుదన్ నటించగా నటి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని చోళా చక్రవర్తి నేతాజీ ప్రొడక్షన్స్, జిఎం ఫిలిం కార్పొరేషన్ కలిసి నిర్మించాయి. సినిమాటోగ్రఫీని ఫిలిం ఆర్ సుందర్ అందించగా సంగీతాన్ని గిబ్రాన్ అందించారు. సెన్సార్ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.